రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నార్సింగ్ లో హీరో రాజ్ తరుణ్ లవర్ లావణ్య హై డ్రామా చేసింది. అర్ధరాత్రి లావణ్య ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. నేను ఈ లోకం నుండి వెళ్లిపోతున్నాను అంటూ తన అడ్వకేట్ తో చాటింగ్ చేసింది. ఈ లోకంలో నా పైన పూర్తి చేశాను, అందుకే ఈ లోకం నుండి వెళ్లిపోతున్నాను. నేనేంటో తెలిసిన మనుషులే నన్ను తప్పు పట్టారు. నేనెవరో తెలియని వాళ్ళు నా వెంట నిలిచారు. ఈ లోకం ఒక మాయ, ఈ మాయా ప్రపంచంలో బ్రతకడం నాకు ఇష్టం లేదు అని రాజ్ తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయాను అని లావణ్య తన అడ్వకేట్ తో చాట్ చేశారు. ఇక నేను నమ్మిన వారు నన్ను మోసం చేశారు అన్న లావణ్య మైండ్ గేమింగ్ గాసిప్స్ తో విసిగిపోయాను అంటూ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, స్వర్ణ, ఏదైతే ఈ లావణ్య కేసు వ్యవహారానికి సంబంధించి అర్ధరాత్రి నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రామా నెలకొంది. తాను చనిపోతున్నాను, ఈ కేసులో తనతో మైండ్ గేమ్ ఆడుతున్నారు, తనకు తెలిసిన వారు కూడా మోసం చేశారు, ఏమీ తెలియని వాళ్ళు తన పక్కన నిలిచారు అంటూ తన అడ్వకేట్కి ఒక మెసేజ్ పెట్టింది. కేవలం అడ్వకేట్కే కాకుండా అటు మీడియాకి సంబంధించిన వారికి కూడా తాను చనిపోతున్నానంటూ, సూసైడ్ చేసుకుంటున్నానంటూ, ఇక ఈ జీవితం ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టానంటూ మెసేజ్లు పెట్టారు. విషయం చూసి గమనించిన ఆమె న్యాయవాది వెంటనే నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు ఆమె ఏదైతే నార్సింగ్ ప్రాంతంలో లావణ్య ఉంటున్న నివాసానికి చేరుకొని ఆ తర్వాత ఆమెను తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో పోలీసులకు కొంత అనుమానం వచ్చింది. ఆ తర్వాత మొత్తానికి చాలాసేపు ప్రయత్నం చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన పోలీసులు లావణ్యకి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసులో లావణ్యతో పాటు ఆ మాల్వి, ఆ తర్వాత మరో వ్యక్తి, ముగ్గురిపైన కూడా తాము కేసు నమోదు చేశాం. ఏవైతే కేసులు నమోదు చేయడం కూడా జరిగిందో అది నాన్ బెయిలబుల్ కేసులు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో వారికి 10 ఏళ్లకు పైగానే జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి లావణ్యకు పోలీసులు సర్ది చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత బేగంపేట నుంచి బయలుదేరిన లావణ్య అడ్వకేట్ కొద్ది నిమిషాల తర్వాత తిరిగి లావణ్య ఇంటికి నార్సింగి ప్రాంతానికి అక్కడికి చేరుకొని ఆయన కూడా నచ్చ చెప్పారు. ఏదైతే కేసులో తాను ఏదైతే పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు ఇచ్చిన నోటీసుకి అన్ని ఆధారాలు ఇవ్వడం, దాదాపు అతను ఏదైతే రాజ్ తరుణ్ ఆమెకు అబార్షన్ చేసిన వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులకు సమర్పించిన ఈ క్రమంలోనే ఇప్పుడే పోలీసులు ఏదైతే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాజ్ తరుణ్ని A1గా పెట్టారు, మాల్విని A2గా ఈ కేసులో నమోదు చేసిన ఈ క్రమంలోనే ఇప్పుడే ఈ కేసు అనేది, ట్రయల్ అనేది ప్రారంభమై రాజ్ తరుణ్కి శిక్ష పడుతున్న ఈ క్రమంలో ఈ సూసైడ్ వ్యవహారాలంతా కూడా ఎందుకు, ఖచ్చితంగా ఏదైతే నిలబడి పోరాటం చేయాలి, అతన్ని నిన్ను వివాహం చేసుకొని మోసం చేశాడు కాబట్టి అలాంటి వ్యక్తికి రాజ్ తరుణ్కి ఖచ్చితంగా జైలు శిక్ష పడేలాగా చేయాలి. లేని పక్షంలో నువ్వు సూసైడ్ చేసుకుంటే మళ్ళీ అతను ఇంకొన్ని మాల్విని, రేపొద్దున ఇంకొకరిని అలా మోసం చేస్తూ ఉంటాడు అని చెప్పేసి అటు పోలీసులు కానీ ఇటు ఆమె అడ్వకేట్ ఆమెకి నచ్చ చెప్పడం జరిగింది. దాదాపు 2.5 గంటల పాటు లావణ్యకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆమె తిరిగి ఎలాంటి ఘాతుకానికి పాల్పడనని ఆమె చెప్పిన తర్వాతనే పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు మరోసారి ఆమెని పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా పోలీసులు ఆమెని విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే లావణ్య ఏ టైంలో ఏ సమయంలో ఏం చేసుకుంటుందో అని ఆమె ఇంటి దగ్గర కూడా 2 కానిస్టేబుల్ అని, మహిళా కానిస్టేబుల్ అని బందోబస్తు కూడా పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ఏదైనా ఘాతుకానికి పాల్పడితే ఇదంతా కూడా ఈ కేసు వ్యవహారం సంబంధించి నీరు గారిపోయే అవకాశమే కాకుండా ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని చెప్పేసి అందుకే లావణ్య ఆత్మహత్య చేసుకుందన్న ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పోలీసులు 2 మహిళా కానిస్టేబుల్తో అక్కడ బందోబస్తు అనేది కూడా ఏర్పాటు చేశారు. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి మరోసారి లీగల్ టీంతో ఒపీనియన్ తీసుకున్న తర్వాత రాజ్ తరుణ్, మాల్వి, ఆ తర్వాత ఆమె సోదరుడు వీరందరికీ కూడా ఏదైతే నోటీసులు ఇచ్చి ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత వారి వివరణ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా రాజ్ తరుణ్ ఈ కేసులో అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పడం కూడా జరిగింది. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే లీగల్ టీమ్ ఒపీనియన్ కూడా వచ్చింది. ఈరోజు సాయంత్రం వరకల్లా దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ నార్సింగిలో అర్ధరాత్రి 1 గంట ప్రాంతం నుంచి దాదాపు తెల్లవారుజామున 3 గంటల పాటు, అంటే 2-2.5 గంటల పాటు హైడ్రామా నెలకొంది. సువర్ణ, కృష్ణ, మనం చూసుకుంటే ఆమె చేసిన చాటింగ్ లో కానీ అంటే ఆమె చెప్పడంలో కూడా అంటే సిస్టమ్ ని నమ్మాను, నేను నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేశారు అన్నట్లు మాట్లాడుతుంది. అంటే ఆమెకి కేసు విషయంలో ఏమైనా ఎదురు దెబ్బలు తగిలాయా, ఎవరైనా బెదిరింపులకు పాల్పడడం కానీ, లేకపోతే పోలీసులు తనకు న్యాయం చేయరేమో అనే అంశం పరిగణలోకి తీసుకొని కానీ ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు ఏమైనా తెలుస్తుందా? సువర్ణ, ఎప్పుడైతే లావణ్య ఏదైతే ఆరోపణలు చేయడం జరిగిందో ఆ తర్వాత ఆమె పోలీస్ స్టేషన్లో మొదట ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత గచ్చిబౌలి పోలీసుల ఎదుట రాయదుర్గం పోలీసుల దగ్గర ఎదురవ్వడం, ఆ తర్వాత పోలీసులు ఆమెకే నోటీస్ ఇచ్చి ఆమె దగ్గర ఉన్న ఆధారాలన్నీ సమర్పించారు. సో ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ కూడా పోలీసుల ఎదుట హాజరై ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం. సో ఈ క్రమంలోనే లావణ్యకు తనకు అనేక బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజ్ తరుణ్తో పాటు మాల్వి, ఆమె కుటుంబ సభ్యులు కూడా తనను చంపేస్తామంటూ బెదిరింపులు ఇస్తున్నారు. ఆ ఆడియోకి ఏదైతే ఫోన్ రికార్డింగ్స్ ఉన్నాయో అవన్నీ
ఇవన్నీ కూడా పోలీసులకు సమర్పించాను, ఖచ్చితంగా తనపైన దాడి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్తాను. ఆమెకు సంబంధించిన అడ్వకేట్ కూడా ఈ లావణ్యకు ప్రాణహాని ఉంది కాబట్టి పోలీసులు బందోబస్తు ఇవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే రాజ్ తరుణ్కి సంబంధించిన ఫ్యాన్స్ కానీ అలాగే మాల్వి వ్యవహారం కుటుంబ సభ్యులు ఇప్పటికే ఆమెని బెదిరించడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా పోలీసులకు సమర్పించాం కాబట్టి ఖచ్చితంగా లావణ్యను అడ్డు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు, ఆమెకు రక్షణ ఇవ్వండి అంటూ కూడా న్యాయవాది అనేక సార్లు పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తారు. సో ఈ క్రమంలోనే అటు ఆమెని ఏదైతే బెదిరింపులు కాల్స్ రావడం, ఆ తర్వాత ఆమె దాదాపు 11 సంవత్సరాల పాటు పెళ్లి చేసుకుంటానంటూ చెప్పి ఆమెతో సహజీవనం చేయడమే కాకుండా ఆమె గర్భవతి అయిన తర్వాత అబార్షన్ చేయించడం, ఆ తర్వాత ఆమెను గుడిలో పెళ్లి చేసుకొని ఆ పెళ్లి చేసుకున్న ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో అవి చెల్లవు, ఎందుకంటే పెళ్లి వ్యవహారం సంబంధించి అటు పెద్దలు లేరు, రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి ఈ పెళ్లి చెల్లదు, దిక్కున్న చోట చెప్పుకోమంటూ రాస్తారు తనని రోడ్డుపైకి గెంటి వేయడం కూడా జరిగింది. 11 సంవత్సరాల పాటు తనతో సహజీవనం చేసి అటు పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఈరోజు తన సినిమాలో నటిస్తున్న మాల్వీతోటి అతను చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం, తన జీవితాన్ని రోడ్డున పడేయడం అనేది సరిగా కాదు కాబట్టి న్యాయ పోరాటమే చేస్తానంటూ ఆమె పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం. సో సాధారణంగా ఆమె ఏదైతే ఫిర్యాదు చేసిందో ఫిర్యాదు చేసిన మరుక్షణమే పోలీసులు విచారణ చేస్తారు, రాజ్ తరుణ్ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారని భావించింది. కానీ ఒక పోలీస్ వ్యవహారానికి సంబంధించి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వ్యవహారం ఉంటుంది. ఎవరైనా సరే ఫిర్యాదు చేసినప్పుడు వారి దగ్గర ఉన్న సంబంధించిన ఆధారాలు పోలీసులకు ఇవ్వాలి. దాని మీద విచారణ చేపట్టిన తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి 41A CRPC కింద నోటీసులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ నోటీసులకు వారు ఇచ్చే వివరణ వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత తదుపరి పోలీసులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళి అంటే కేసుని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కేవలం ఆమె చెప్పిన ఆరోపణలు కానీ రాజ్ తరుణ్ ఇచ్చిన స్టేట్మెంట్ వ్యవహారం సంబంధించి ముందు పోతే కోర్టులో ఇటు డిఫెన్స్ చేసే ఆర్గ్యుమెంట్స్ వ్యవహారానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి టెక్నికల్ ఎవిడెన్స్, ఆ తర్వాత ఆ బాధితురాలు కానీ, ఆ తర్వాత రాజ్ తరుణ్ ఇచ్చిన ఆధారాలు వీటన్నిటిని కూడా సాక్ష్యాలు సేకరించిన తర్వాత ఆ తదుపరి అరెస్టులు కానీ కోర్టు వ్యవహారం కానీ కూడా ఉంటుంది. సో ఫ్యామిలీ కోర్టు వ్యవహారంలో దీన్ని ఏదైనా పెట్టాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ పెళ్లి వ్యవహారానికి సంబంధించి కొంత సందిగ్ధత నెలకొంది అని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆమె ఇచ్చిన ఆధారాల నేపథ్యంలోనే రాజ్ తరుణ్, మాల్వీతో పాటు మొత్తం ముగ్గురిపైన కూడా తాము కేసులు నమోదు చేయడం కూడా జరిగింది, FIR నమోదు చేయడం జరిగింది. వీలైనంత త్వరలో వారి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ చేసి ఖచ్చితంగా లావణ్యకు న్యాయం చేస్తాం, ఈ కేసులో ఎవరిది తప్పున్నా వదిలిపెట్టేది లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అడ్వకేట్ కూడా లావణ్యకి ప్రాణహాని ఉంది, సో ఖచ్చితంగా ఆమెకి రక్షణ కల్పించాలని ఆయన కూడా కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ నార్సింగి పోలీసుల వ్యవహారానికి సంబంధించి చూస్తే అటు ఒక లావణ్య వ్యవహారం కొంత తలనొప్పిగా మారిందనే చెప్పుకోవాలి సువర్ణ. కృష్ణ, అయితే మరోపక్క మాల్వి కూడా లావణ్య తిరిగి మమ్మల్ని వేధిస్తుంది అంటూ జూబ్లీ హిల్స్ PS లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత అంటే ఈ పోలీసులు కూడా, నార్సింగ్ పోలీసులు కూడా సరైన ఆధారాలు చూపించమంటూ కూడా ఆమెను అడగడం జరిగింది. ఆమె సరైన ఆధారాలు చూపించిన తర్వాతే వారి ముగ్గురిని అక్యూజ్డ్గా FIR నమోదు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆధారాలు సమర్పించిన తర్వాత మరి జూబ్లీ హిల్స్ PS లో మాల్వి వాళ్ళు లావణ్య పట్ల పెట్టిన కేసు దర్యాప్తు ఎలా కొనసాగుతుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మాల్వి ఎప్పుడైతే ఈ కేసు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాల్వి ఆ తర్వాత మిగతా వ్యక్తులందరూ కలిసి లావణ్యను వేధిస్తున్న క్రమంలో లావణ్య వారి మధ్యలో జరిగిన ఈ ఆడో సంభాషణలు కానీ, ఫోన్ కాల్ వ్యవహారాలు కానీ, వీటన్నిటి వ్యవహారానికి సంబంధించి మాల్వి లావణ్య పైన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఆ ఫిర్యాదు వ్యవహారానికి సంబంధించి ఆమె ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. మాల్వి ఆధారాలు సమర్పిస్తే ఖచ్చితంగా లావణ్యకి ఈ కేసు వ్యవహారం సంబంధించి జూబ్లీ హిల్స్ పోలీసులు కూడా ఆమె కూడా నోటీస్ ఇస్తారు. ఆమె కూడా తాను చేశానా లేదా అన్న విషయాలపైన ఆధారాలు ఇచ్చిన తర్వాతనే ఈ కేసు అనేది ముందుకు సాగే అవకాశం. ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కాబట్టి దాని మీద విచారణ అనేది కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.